ఆస్తిమాన్ నమస్కారం. నేను మీ విఎస్ఎల్ శర్మ, వేమకోటి వాసుదేవశాలయం, విశాఖపట్నం. ఈరోజు మనం సరస్వతి నది పుష్కరాలు, వాటి వివరాలు, విశిష్టత, వాటి ప్రయోజనాలను తెలుసుకుంటాం. అసలు ఎక్కడ ఎప్పుడు జరుగుతున్నాయి, మనం ఎట్లా చేరుకోవాలని కూడా ఈ వీడియో మధ్యలో మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి. ముఖ్యంగా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. వివరాలకు వెళ్దాం. మన భారతదేశము కర్మభూమి, పుణ్యభూమి. కిందటి నెలలోనే మనకి మహాకుంభమేళ జరిగింది. చాలా 65 కోట్ల మంది ప్రజలు వచ్చారు, పుణ్యస్నానాలు ఆచరించారు అలహాబాద్ త్రివేణి సంగమంలో. అలాంటి పుణ్యభూమిలో మరొక పరదనము, పుణ్యదనం మనకి పుష్కరాలు. ఇవి ప్రతి సంవత్సరం కూడా వస్తాయి. దేవగురు బృహస్పతి ఒక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సంవత్సరము దేవగురు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత 14వ తేదీ రాత్రి ప్రవేశించారు కాబట్టి 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మనకి ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. అయితే ఏమిటి సరస్వతి నది ఎక్కడ ఉంది, ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. ఇది అంతర్వాహిని. అది మనకి సరస్వతి నది కొంత భాగం దగ్గర కనబడుతుంది, తర్వాత కనబడకుండా అదృశ్యం అవుతుంది. అంతర్వాహిని అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మనం సంకల్పం చెప్పినప్పుడు మాత్రం, మనం నిత్యం సంకల్పం చెప్పేటప్పుడు సప్త పుణ్యనదులను తలుచుకొని చేస్తాం. దానిలో ఒక శ్లోకం ప్రతిరోజు నిత్యం చెప్తాం. మనం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధ్యం కురు అంటూ మనం మామూలుగా వాడే గంగాజలంలో కూడా ఈ 7 నదులను తలుచుకుంటూ ఆ జలాన్ని మనం సంప్రోక్షణ చేసుకుంటాం. అంటే అంత పుణ్యనదులు అవి, నిత్యము తలుచుకోవాల్సిన నదులు. దానిలో సరస్వతి నది కూడా ఉన్నది, గుర్తుంచుకోండి. అసలు ఈ సరస్వతి నది మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి దగ్గరలో 3 కిలోమీటర్ దూరంలో మనా అనే ఒక గ్రామం దగ్గర మనకి కనబడుతుంది. తక్కువ 500 మీటర్లు, బిలో 1 కిలోమీటర్ లోపలే కనబడుతుంది ఆ నది, అమ్మ సరస్వతి తల్లి. ఆ తర్వాత అదృశ్యం అవుతుంది. అయితే అక్కడికి వెళ్ళి మనం చూడవచ్చు. ఒకటి లేదు అంటే తర్వాత కేశవ ప్రయాగ అంటారు. అంటే అక్కడ అలకానందులో ఈ సరస్వతిని కలుస్తుంది అక్కడ కేశవ ప్రయాగ. అక్కడ కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత మనకి ఆ నది అంతర్వాహినిగా కలిసిపోతుంది కాబట్టి మనకు కనబడవద్దు. కాకపోతే మనకి ఇంకొక ప్రదేశం రాజస్థాన్లో పుష్కర అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ నది సరస్వతి నది కనబడుతుంది. అక్కడ బ్రహ్మదేవుని యొక్క ఆలయం కూడా ఉన్నది. అక్కడ చరిత్ర పద్మపురాణంలో ఆ స్వామి ఆ పద్మముని విసరడం వల్ల అక్కడ పుష్కరం ఏర్పడిందని మనకి తెలుస్తున్నది. అక్కడ కూడా మనం స్నానం ఆచరించవచ్చు, పుణ్యస్నానము ఈ 12 రోజుల్లో. ఇకపోతే మనకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా అందరికీ తెలిసినదే, కానీ ప్రాచుర్యం రాలేదు. మహాకాళేశ్వరము చాలా పుణ్యక్షేత్రం అండి. స్వామిని ఒక్కసారి జీవితంలో దర్శించుకుంటే చాలండి, మన పాపాలన్నీ పోతాయట. మనకి స్కాందపురాణం చెప్పబడి ఉన్నది స్వామి యొక్క మహత్యం గురించి. కాళేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు, ఇది చాలా విశేషమైన పుణ్యక్షేత్రము. గోదావరి తీరంలో, తటీ తీరంలో వెలసిన పుణ్యక్షేత్రము. దీన్ని త్రివేణి సంగమం అని కూడా అంటాం. ఏంటి త్రివేణి సంగమం అంటే? గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి అంతర్వాహినిగా ఉంటుందండి. చూడండి,
చూడముచ్చటగా ఉంటుంది. ఆ పుణ్యక్షేత్రంలో ఒక్కసారి మనం స్నానం ఆచరిస్తే మన జన్మము ధన్యం అవుతుందన్నమాట. అలాంటి పుణ్యక్షేత్రము. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ముక్తేశ్వరునికి ఒకే పానమట్టంపై 2 లింగాలు ఉంటాయి. ముక్తేశ్వరుడు, కాళేశ్వరుడు. ఈ కాళేశ్వరుడు యమధర్మరాజు ప్రతిష్ఠింపచేయబడాలని మనకి శివపురాణం చెప్తున్నది. అంటే ఒకే పానమట్టంపై 2 లింగాలు ఎక్కడా లేవు భారతదేశంలో. ఇదే ప్రత్యేకత ఇక్కడ. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ముక్తేశ్వరునికి నాసిక రంధ్రాలు ఉంటాయండి, 2 రంధ్రాలు. దానిలో మనం ఎంత నీరు పోసినా సరే ఆ నీరు అంతర్వాహినిగా లోపలికి వెళ్ళిపోయి గోదావరి నదిలో అది కలిసిపోతుందట. చాలామంది ప్రయత్నం చేశారు. మహారాజులు, మహారాష్ట్ర రాజులు కూడా ఒకప్పుడు దీన్ని టెస్ట్ చేశారు. ఎర్రని కుంకుమతో నీళ్ళు పోశారు. మహారాష్ట్ర రాజుల కాలంలో కూడా టెస్ట్ చేస్తే ఆ నీరు అంతర్వాహినిగా వెళ్ళి గోదావరిలో ఎర్రగా కనబడిందట. తప్పించి ఎలా వెళ్ళింది ఎవరికి తెలియదు. ఇప్పటికీ ఇంకా అది సైన్స్కి అందని ఒక ఆధ్యాత్మికమైన శక్తి అండి అక్కడ కాళేశ్వరంలో. మహాకాళేశ్వరంలో ఇంకో విచిత్రం ఏంటంటే 4 దిక్కుల 4 ముఖద్వారాలు ఉంటాయి. 4 ముఖద్వారాల దగ్గర కూడా 4 నందులు ఉంటాయి. అట్లాగే 4 ధ్వజస్తంభాలు ఉంటాయి. చూడండి ఎంత విచిత్రం. భారతదేశంలో ఎక్కడ కూడా లేదు అలాంటి విచిత్ర నిర్మాణం. మహాకాళేశ్వరుడు యొక్క గొప్పతనం అండి అది. ఇంకొక విచిత్రం ఏంటంటే మనం ఇందా చదివాను మీకు, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి అంటే గోదావరికి ఎప్పుడు కూడా సరస్వతి అనుసంధానమై ఉంటుందని మనకి ఈ శ్లోకం తెలుస్తుంది. అంటే ఒప్పుకోవాలి కదా, సరస్వతి నది కూడా గోదావరి నదితో కలిసి ఉన్నదే. అంటే అక్కడ ప్రాణహిత గోదావరి, మన సరస్వతి త్రివేణి సంగమం ఇక్కడే ఉందండి. మనం ఎక్కడో ప్రయాగరాజ్కి వెళ్ళక్కర్లే. ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మహాకాళేశ్వరము ఇప్పుడు మనకి జయశంకర భూపాల్ జిల్లా దగ్గర మహాదేవ్పూర్ అనే గ్రామం దగ్గరలో ఉన్నది. తప్పకుండా మీరు ఈ 12 రోజుల్లో ఏదో ఒక రోజు తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించుకోండి, మరి పుణ్యస్నానం ఆచరించండి. తప్పకుండా ఆచరించాలి. ఇంకొక విషయం ఏంటంటే సరస్వతి నదికి పుష్కరుడు ఇచ్చిన వరం ఇంకోటి ఏంటంటే ఈ 12 రోజులు మిథున రాశిలో బృహస్పతి 12 రోజులు కూడా పుష్కరుడు ఆ సరస్వతి నది దగ్గర ఉంటారు. మనం చేసిన జప, దాన, తప, హోమం కూడా 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తారట పుష్కరుడు. తప్పకుండా మనం ఈ 12 రోజుల్లో ఏదో ఒక రోజు కనీసము మన పితృదేవతలకి తర్పణాలు చేయండి. మరియు అక్కడ ఉన్న బ్రాహ్మణులకు అన్నదానం, గోదానము, భూదానము, దశదానాలు చేస్తే మంచిది. ఏదో దానం చేయండి, కంపల్సరీగా చేయాలి. పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టండి. అట్లాగే సూర్యనారాయణమూర్తికి స్నానం చేసిన తర్వాత 3 సార్లు అర్ఘ్యాన్ని ఇవ్వండి. మీ సమస్తమైన పాపాలు నశిస్తాయి. సప్తజన్మలో చేసిన పాపాలు కూడా నశిస్తాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకే మన కర్మభూమి, పుణ్యభూమి కూడా ప్రత్యేకమైన దినాన్ని మనకి నిర్దేశించాయి. మన కర్తవ్యాన్ని ప్రబోధించాయి మన పురాణాలు. ఏ దేశంలోనూ కూడా ఏ చరిత్రలో ఎక్కడా లేదు, మన వేదాల్లో మాత్రమే ఇది ఉన్నది. మనకి ప్రాయశ్చిత్త కర్మలు అంటారు ఇవి. మనం చేసుకున్న తప్పుల్ని సరిదిద్దుకునే మనకి కొన్ని ప్రత్యేక దినాలు ఉన్నాయి. వాటిలో ఇది పుష్కరాలు ఒకటి. అట్లాగే ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారు ఇక్కడ సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారిని చూస్తే అంత ఆనందము. అక్కడ జ్ఞాన సరస్వతిగా ఉంటుందండి. అక్కడికి వెళ్తే ధ్యాన సరస్వతి, ధ్యానం వస్తుంది, జ్ఞానము కూడా వస్తుంది. అమ్మవారిని తలుచుకుంటే చాలు. ఇక్కడ గౌతమ మహర్షి చాలా నాళ్ళు ఇక్కడ తపస్సు చేశారని
మనకు తెలుస్తున్నది. అతను నడయాడే ప్రదేశం కాబట్టి ఈ గౌతమి అక్కడ గోదావరి తల్లితో పాటు సరస్వతి తల్లి, ప్రాణహిత ముగ్గురు తల్లులు మనకి అక్కడ దర్శనమిస్తారు. పుణ్యస్నానాలు ఆచరించండి. ఇంకోటి ఏంటంటే శ్రీ మహావిష్ణువు సరస్వతికి వరం ఇచ్చారట. కలియుగములో నేను వైకుంఠం వీడి తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర రూపంలో అక్కడ నేను వెలిసి ఉంటాను. అక్కడ నా దగ్గర నీవు పుష్కరిణిగా ఉంటావు. నీ పుష్కరిణిలో ఎవరైతే స్నానం చేస్తారో వారి యొక్క పాపములు విముక్తి అవుతాయి, వారు పాపములు విముక్తి అవుతారు, పాపములు పటాపంచలు అవుతాయి అని ఆమెకు వరం ఇచ్చారట. అందుకే మనకి వరాహస్వామి దగ్గర ఉన్న పుష్కరిలో తప్పకుండా మనం శ్రీవారిని దర్శించుకునే ప్రతి వారు కూడా స్నానం చేయాలండి. చాలా ముఖ్యమైనది. శ్రీవారు మనకి ఎంత అనుగ్రహాన్ని ఇస్తారో అంతగా మించి పుష్కరంలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పటాపంచలు అవుతాయట. శ్రీవారు ఇచ్చిన వరం ఇది. ఎవరు కూడా దీన్ని మరవద్దు, తప్పకుండా ఆచరించండి. పుష్కరంలో స్నానం చేయండి. చేసిన తర్వాత వరాహస్వామి దర్శించుకొని శ్రీవారిని దర్శించుకోండి. సో అక్కడికి వెంకటేశ్వర స్వామి సంతృష్టి అవుతారని అక్కడ మనకి పురాణం చెప్తున్నాయి. కాబట్టి ఈ పుష్కరాలు మనకి 3 ప్రదేశాల్లో మనం చేసుకోవచ్చు. 1 మానా, 2 రాజస్థాన్లో పుష్కరి, 3 మన కాళేశ్వరము మహాకాళేశ్వరం ద్వారా, అట్లాగే 4 ఇక్కడ పుష్కరిణి శ్రీవారి పుష్కరిణి. ఇంకా వీలైతే మళ్ళా ప్రయాగరాజ్కి వెళ్ళొచ్చు. అక్కడ కూడా గంగా యమునా సరస్వతి ఉంది కాబట్టి త్రివేణి సంగము. ప్రయాగరాజ్లో కూడా మళ్ళా మనం స్నానం చేయడం వల్ల పుష్కరణ స్నాన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఎవరు వారి శక్తానుసారము వారి శారీరక ఆర్థికమైన పరిస్థితులు బట్టి తమ దగ్గరలో ఉన్న నేను చెప్పిన పుణ్యక్షేత్రాలు మహాకాళేశ్వరము, శ్రీవారి పుష్కరిణి, మానా, మరి రాజస్థాన్లో పుష్కరి స్నానము, అట్లాగే ప్రయాగరాజ్ అలహాబాద్ అక్కడ త్రివేణి సంగమంలో స్నానము ఆచరించిన ఒకే ఫలితం వస్తుంది. దీనిలో ఏమీ తేడా ఏమీ లేదు. మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి తప్పక ఆచరించండి. దీంతో పాటు పేదలకు అన్నదానం చేయండి. కుంటివారికి, గుడ్డివారికి, వికలాంగులకు, మరి వృద్ధులకు మీకు తోచిన విధంగా తప్పకుండా సాయం చేయండి. అన్నదానం చేయండి. లేదా బట్టలు ఇవ్వండి, లేకపోతే చెప్పులు గొడుగులు ఇవ్వండి, లేకపోతే దాహార్తి తీర్చండి. లేదంటే ఏమీ లేకపోతే మీ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని కొంత వారికి ఇవ్వండి. చాలా పుణ్యం వస్తుంది. 12 రోజుల్లో మనకి ఈ పుష్కర స్నానం ఆచరించిన తర్వాత స్నానం చేయడం దాన ధర్మాలు చేయమని మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి వేదాలు చెప్తున్నాయి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మం మనం కాపాడాలి. మన సనాతనం కాపాడాలంటే తప్పకుండా ఈ పుష్కరాలని మీరు వినియోగించుకోండి. ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.